నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ప్లే చేస్తే చాలు ప్రేమ, బాధ, మధుర జ్ఞాపకాలు లాంటి ఎన్నో భావోద్వేగాలను తెలియజేసే అందమైన ప్రేమ కథలు మీ మనసును తాకుతాయి. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 64. రాత్రికి రాత్రి ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా ఇల్లంతా పువ్వులతో అలంకరించబడి కళకళలాడిపోతూ ఉంది. కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది నభ ఇల్లంతా. రాత్రి తను పడుకునే ముందు ఎటువంటి అలంకరణ లేదు. 5 గంటల్లో ఇంత మార్పా? ఆశ్చర్యపోతూనే మెట్లు దిగి కిందకి వచ్చింది. అప్పటికే సమయం ఉదయం 7 గంటలైంది. అందరూ ఇంకా నిద్ర నుంచి లేవరని అనుకున్న నభ అప్పటికే అటు ఇటు పరుగులు తీస్తున్న ధ్రువ్ బాబాయిలని తమ్ముళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. అత్తయ్య, ఈ అలంకరణంతా? కళ్ళలో ఆనందం తుళ్ళిపడుతుండగా తనని అడుగుతున్న కాబోయే కోడలి వైపు నవ్వుతూ చూసింది ధ్రువ్ తల్లి. రాత్రి మేము నిద్రపోయామనుకున్నావా? ఆమె చెవి పట్టుకుని సున్నితంగా మెలిపెట్టి నవ్విందామె. నభ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అయ్యో అత్తయ్య నొప్పి నటించింది. రాత్రి ఒక అల్లరి పిల్లి దొంగచాటుగా గదిలో దూరడం మా అందరికంట పడి మా నిద్ర ఎగిరిపోయింది. ఇక ఏం పడుకుంటామని చెప్పి ఇంటి డెకరేషన్ మొదలుపెట్టాం నవ్వుతూ చెప్పింది ధ్రువ్ తల్లి. సిగ్గుతో నభ మొహం బాలభానుడి ప్రతిబింబంలా కనిపించేసరికి కాబోయే కోడలిని తన అక్కున చేర్చుకుందామే. నభ ధ్రువ్ మొహంలో నవ్వు చూస్తానని అనుకోలేదు. అసలు తన ప్రాణ స్నేహితుడు తనని వదిలి వెళ్ళిపోయాక మనిషి మనిషిలా లేడు. కష్ట సమయంలో తోడు ఉండవలసిన అమ్మాయి వేరే కారణంగా వాడికి దగ్గరవ్వాలని అనుకుంది. అది ధ్రువం మనసు విరిచేసింది. మామూలు అవుతాడని, వేరే అమ్మాయిని తన జీవితంలోకి రాణిస్తాడని మేము ఊహించలేదు. ఈ ఇంటి పెద్ద కొడుకు ధ్రువ్. వాడి నిశ్చితార్థానికి ఇల్లు ఇలా అలంకరిస్తామని అస్సలు ఊహించలేదు నభా. అందుకే ఆ ఎక్సైట్మెంట్తో రాత్రంతా నిద్రపోలేదు. పువ్వుల్ని తెప్పించావు. ఎవరెవరు ఏమేం పనులు చేయాలో నిర్ణయించుకుంటుండగా ఈ పిల్ల మా ధ్రువ్ గదిలో నుంచి చాటుగా బయటికి వెళ్ళడం చూశాం. నభ బుగ్గలు పుణుకుతూ చెప్పింది. అందరూ చూసేస్తారా? అత్తగారి గుండెల్లో మొహం దాచుకుని అడిగింది నభ. మా అత్తగారు కూడా చూశారు కన్ను కొట్టి చెప్పింది ధ్రువ్ తల్లి. అత్తయ్య, సిగ్గుపడిపోయింది నభ. నేను భయం, డౌట్ తడబడిపోయింది ఆవిడికి దూరంగా జరిగి. నభ, నిన్ను మేమెవ్వరం తప్పు పట్టడం లేదు. నువ్వు వచ్చే 4 రోజులైనా నిన్ను చూడగానే గ్రహించాను నువ్వు ఎలాంటి అమ్మాయివో. ధ్రువ్ని నేను ఎలా పెంచానో నాకు తెలుసు. 2 చెల్లెళ్ళున్నారు తనకి. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడని మాకందరికీ తెలుసు చెప్పింది నవ్వుతూ. నభ తేలికగా ఊపిరి పీల్చుకుంది. అయినా వాడి మొహం మీదకి అంత అందమైన నవ్వు ఉండడానికి కారణమేదైనా నాకు ఓకే నభ. అల్లరిగా అంటున్న అత్తగారి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుందామె. పిల్లలు ఏడిస్తే తను ఏడుస్తూ వాళ్ల బాధ తీర్చడానికి ప్రయత్నిస్తుంది తల్లి. వాళ్ళు నవ్వితే తను సంతోషపడిపోతుంది. వాళ్ళకి దెబ్బ తగిలితే తనకి తగిలినట్టుగా తల్లడిల్లిపోతుంది. పిల్లలు దెబ్బ మానిపోయినా ఆ గాయం తాలూకా మచ్చ తల్లికి పీడకలలు ఇస్తూనే ఉంటుంది నభ. గాఢ నిద్రలో ఉన్న పిల్లలని మధ్య మధ్యలో లేచి తడిమి చూసుకుంటుంది. పిల్లలు నవ్వుతుంటే అందులో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. ఆ నవ్వు ఎవరి వల్ల ఎలా వచ్చినా తల్లికి ఆనందమే చెప్పింది నవ్వుతూ. కల్నల్ చాలా లక్కీ అంది నభ కళ్ళు తడిదేరుతుండగా. అదిగో నీ ఈ పిలిపే వాడి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది నభ. అది ఈ తల్లి మనసుకు బాగా తెలుసు. నువ్వు తల్లివైతే నీకు కూడా అర్థమవుతుంది నవ్వింది. అత్తాకోడళ్ళు ఇంత ఉదయాన్నే ఏం కబుర్లు చెప్పుకుంటున్నారో తెలుసుకోవచ్చా? అప్పుడే తన గదిలో నుంచి బయటికి వచ్చిన ధ్రువ్ అడిగాడు నవ్వుతూ. మీ గురించి మాత్రం కాదు కల్నల్ అంది అల్లరిగా నవ్వుతూ నభ. ఆమె పిలుపు వినగానే తళుక్కున మెరిసిన తన కొడుకు కళ్ళని చూసిన ఆ తల్లి మొహం ఆనందంతో కళకళలాడిపోయింది. ఇద్దరిని మార్చి చూస్తున్న నభకి ఆ క్షణం అర్థమైంది తల్లి మనసు ఏంటో. అప్రయత్నంగానే ఆమె కుడి చేయితో తన పొట్టభాగాన్ని తడుముకుంది. ధ్రువ్కి తనకి పుట్టే బాబు కానీ పాప కానీ ఇలానే ఇంత ప్రేమని పొందాలి. అందరి మధ్యలో ఆనందంగా పెరగాలి. ఆమె ఊహాలోకాల్లో తేలిపోయింది. ఒకరోజు ముందు కారు వేగంగా రోడ్డు మీదకి దూసుకుపోతోంది.
కెవ్వున అరిచి తనకి కుడివైపుకు చూసిన ఆలేహ్య బిక్కమొహం వేసింది తన బావని చూడగానే. అంత ధైర్యంగా వాళ్ళతో డబ్బులు డీల్ చేసుకునొచ్చావు? రోడ్డు మీద పోయేవాడు చెయ్యి పట్టుకోగానే భయంతో బుర్ర పనిచేయకపోతే ఇలానే ఎత్తుకుపోతాడు నవ్వాడు నీహార్. మీరు ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా ఇలా ప్లాన్ మార్చేస్తే కంగారు రాదా? తడబాటుని కప్పుపుచ్చుకుంటూ దబాయించింది అతన్ని. నేను డబ్బుల మాటెత్తితే ఒంటికాలి మీద లేచావు. ఆత్మాభిమానం గాడిద గుడ్డు అంటూ కబుర్లు చెప్పావు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నావు. నా విషయంలో అన్యాయం అనిపించడం లేదు? నిలదీశాడు కార్ డ్రైవ్ చేస్తూనే. నా కష్టానికి తగిన ప్రతిఫలం తీసుకోవడంలో తప్పేముంది? వాదించింది. కష్టం కావాలా? కార్ డ్రైవ్ చేస్తూనే ఆమె వైపు ఒకసారి చూసి తిరిగి రోడ్డు మీద దృష్టిని సారిస్తూ అడిగాడు ఆమెని. అతని మాటల్లో వేరే అర్థం దాగి ఉందేమో అన్న అనుమానం వచ్చిన ఆలేహ్య నీహార్ వైపు ఓరగా చూసింది. ఇంకా కొత్తగా ఎందుకు? ఉన్నది చాలు. ముందు నాకు మీరు చాలా ప్లాన్లు వేసి చెప్పాలి. అంతకు మించి నన్ను బేకరీ దగ్గర దింపాలి. అతనికి తేడా తెలియకపోవడంతో కళ్ళని చక్రాల్లా తిప్పుతూ అంది. మరి కష్టపడి ప్లాన్ వేసినందుకు నాకేంటి లాభం? అడిగాడు సీరియస్గా. మీకు సగం, అమ్మమ్మకి సగం తేల్చి చెప్పేసింది. లోపల ఆశ్చర్యాన్ని దాచుకున్నాడు నీహార్. మరి నీ కష్టానికి? అడిగాడు. నేనేం కష్టపడుతున్నానని? మీరు ప్లాన్ వేస్తున్నారు, నా రక్షణ మీరు చూస్తున్నారు, నేను జస్ట్ నటిస్తున్నానంతే అంది చిన్నగా నవ్వుతూ. రిస్క్ తీసుకోబోతున్నది నువ్వు, కాబట్టి ఆ సగం షేర్ నీదే, నాకు డబ్బుతో చాలా సీరియస్గా చెప్పాడు. అలా ఎలా? నేను మాత్రం అంత డబ్బు ఏం చేసుకోను? పర్సులో ఉన్న 100 రూపాయలకే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. అందుకని మీ దగ్గరే ఉంచండి. అది అలా ఉంచండి. ఇక మీకేం కావాలి? అడిగింది బేకరీ దగ్గర పడుతూ ఉండడంతో. అతనేం మాట్లాడలేదు. కారు ఆగగానే ఆమె దిగే ప్రయత్నం చేయలేదు. అతని మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను ఆమె వైపు తిరిగాడు. ఆమె కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. డబ్బుని తృణప్రాయంగా చూడగలిగిన ఆమె తనని ప్రేమించడం తన అదృష్టం అనిపించింది అతనికి. పవిత్రత అనేది శారీరకమైనది కాదని అతని ఉద్దేశం. మనసు అంత నిష్కపటంగా ఉండేది చాలా అరుదైన విషయం. అంత నిర్మలమైన ఆలేహ్య మనసులో తనకి చోటు తప్ప తనకి కావలసినదేముంది? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆలు, నువ్వు చాలు నాకు, ఇంకేం వద్దు అన్నాడు. ఆమె మాటలు మర్చిపోయింది. అతను ముద్దు కావాలనో లేక ఇంకేదైనా అల్లరి పని చేయడమో చేస్తాడనుకుంది. అంత సరళంగా తనని ప్రేమిస్తున్నాడని చెప్తాడనుకోలేదు. చిన్నగా నవ్వింది. మనసులో సంతోషం కళ్ళలోకి పాకితే ఎంత అందంగా ఉంటుందో ఆమెని చూశాక అర్థమైంది నీహార్కి. ఆ కళ్ళ నిండా తన మీద ప్రేమ. చిన్నప్పటి నుంచి దేనికోసమైతే తప్పించిపోయాడో అది తన కళ్ళెదురుగా కూర్చుని ఉంటే అతని మనసంతా మధురమైన అనుభూతులతో నిండిపోయింది. ఆమె కారు దిగబోతూ అతని వైపు తిరిగింది. అతను ఆమెనే చూస్తున్నాడు. అతనికి దగ్గరగా జరిగి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఐ లవ్ యూ బావా చెప్పి కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం తాము పెళ్లిలో కలుస్తారని తెలిసినా ఆ క్షణం ఆమె తనకి దూరంగా వేసే ప్రతి అడుగు గుండెల మీద తగిలే సమ్మెట పొటిలో ఉంది అతనికి. కానీ తను చేయవలసిన పని చాలా ఉంది. వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఆలేహ్య చిరుని తీసుకుని వెంకి పెళ్లికి బయలుదేరింది. నభ తనకి అప్పగించిన గిఫ్ట్ని తీసుకువెళ్లడం మర్చిపోలేదు. నీ షూటింగ్ ఎలా జరిగింది చిరు? నభ రావాల్సి ఉంది కానీ మరికొంత టైం పడుతుందని చెప్పింది. నువ్వొక్కడివేగా, భయమేసిందా? ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? అడిగింది నవ్వుతూ. సూపర్గా ఉందాలు. ఒక యాడ్ షూట్ చేయాలంటే అంత కష్టపడతారని నాకిప్పుడే తెలిసింది అంటూ ఆమె వైపు తేరిపారా చూశాడు. నిన్ను గాని ఇప్పుడు ప్రిన్స్ చూశాడంటే తన రెక్కల గుర్రం మీద ఎక్కించుకుని ఎగరేసుకుపోతాడు. అంత అందంగా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. అందంగా సిగ్గుపడింది ఆలహ్య. ఆమె నెమలికంఠం రంగు సిల్క్ చీరలో ఉంది. అతనికి తన చీరలో ఉంటే ఇష్టమని తెలుసు. అందుకే ఎన్నడూ లేనిది శ్రద్ధగా తయారైంది. తలస్నానం చేసిన జుట్టుని ఫ్రీగా వదిలేసింది. మెడలో ఒంటిపేట గొలుసు వేసుకుంది. కుడి చేతికి వాచ్, ఎడమ చేతికి చీర మీద మ్యాచింగ్ బ్రాస్లెట్ వేసుకుంది. అంతకన్నా వేరే అలంకరణ లేదు. మేకప్ అస్సలు లేదు. నుదుటి మీద కనుబొమ్మల మధ్య దోసగింజ ఆకారంలో ఎర్రని బొట్టు తళుక్కుమంటోంది. అలా పెళ్లి జరుగుతున్న ప్లేస్లో అడుగుపెట్టింది ఆలహ్య. అక్కడ తనకి స్వాగతం చెప్తున్నట్టుగా నిలబడి ఉన్నాడు నీహార్.
డార్క్ రెడ్ కలర్ డిజైనర్ వేర్ కుర్తా పైజమాలో చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్నాడు నిహార్. ఆమెను చూడగానే అందమైన నవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.